వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు దేశవ్యాప్తంగా 4వ దశ సార్వత్రిక ఎన్నికలు. 8 రాష్ట్రాలు 71 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. నేడు ఇంటర్ బోర్డు ముట్టడికి అఖిలపక్షం పిలుపు. హాజరు కానున్న ఆల్ పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు. ఇరవై 23 మంది విద్యార్థుల మరణాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్న టీజేఎస్ నేత కోదండరాం. గ్లోబరీనా సంస్థ పేరును ఇప్పుడే తొలిసారి వింటున్నాను. ట్విట్టర్ వేదికగా నెటిజన్ల సందేహాలను నివృత్తి చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు 4వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో మొత్తం 945 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలోని 41 శాసనసభ స్థానాలకు కూడా నేడే పోలింగ్ జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ 42 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే పత్కూర నియోజకవర్గ బిజు జనతాదళ్ అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. ఈ విడతలో ముంబైలోని వివిధ నియోజకవర్గాల నుంచి బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళ మతోంద్కర్, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్, పూనం మహాజన్, మిలింద్ దేవరాలతో పాటు సల్మాన్ ఖుర్షిద్, శతాబ్ది రాయ్, మున్మున్ సేన్, కేంద్ర మంత్రులు గిరిజారాజ్ సింగ్, సుభాష్ భామ్రే, ఎస్ఎస్ అహ్లూవాలియా, బబుల్ సి ప్రియా తదితర ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంటర్ బోర్డు తప్పిదాలను నిరసిస్తూ నేడు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు అఖిలపక్షం సిద్ధమైంది. చలో ఇంటర్మీడియట్ బోర్డు పేరుతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీడీపీటీఎస్ అధ్యక్షుడు రమణ పిలుపునిచ్చారు. టీడీపీ, టీజేఎస్, సిపిఐలు కూడా తమ మద్దతు ప్రకటించాయి. అఖిలపక్షం నేతలు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. మరోవైపు ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై నేటి నుంచి నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తొలగించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఫలితాల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా వచ్చే నెల 2న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు తెలిపారు. తనను విజయవాడ నుంచి బలవంతంగా పంపించేయడంపై రామ్ గోపాల్ వర్మ మండిపడుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వస్తే ఏ కారణాలతో తనను హైదరాబాద్ తిప్పి పంపారో చెప్పాలని నిలదీస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు విజయవాడ పోలీసులకు తాను 16 ప్రశ్నలు సంధిస్తున్నానని, వాటికి 16 గంటల్లోగా జవాబు చెప్పకపోతే కోర్టుకెళ్లి తన హక్కులను సాధించుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు తన 16 ప్రశ్నలను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసిన వర్మ దాని లింకును ట్విట్టర్లో పెట్టారు. నా కారు ఆపాల్సిన అవసరం ఏంటి? తమకు ఆదేశాలున్నాయని పోలీసులు అంటున్నారు. ఆ ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలి వంటి ప్రశ్నలు తన పోస్ట్లో ప్రస్తావించారు. ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై స్పందించారు. చానాళ్లుగా మౌనం పాటిస్తున్న ఆయన తాజా పరిస్థితులపై గళం విప్పారు. తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నీళ్లు అన్నారు, నియామకాలన్నారు. ఇవి ఇప్పుడు ఎక్కడున్నాయి? 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారో చెప్పాలి అంటూ నిలదీశారు. తాజా పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల మంటలు ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థిని నవ్యకు 0 మార్కులు వేసిన తెలుగు లెక్చరర్పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ శ్రీ నారాయణ జూనియర్ కాలేజీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇంటర్ బోర్డు ఆ అధ్యాపకురాలికి 5,000 రూపాయల జరిమానా విధించింది. ఆ జరిమానాను సదరు లెక్చరర్ వెంటనే చెల్లించినట్టు సమాచారం. పరీక్ష పేపర్లు మూల్యాంకనం
స్కూటినైజర్ విజయ్ కుమార్ పైన సస్పెన్షన్ వేటు వేసింది. నవ్యకు తెలుగు సబ్జెక్టులో 99 మార్కులకు బదులు 0 మార్కులు రావడం ఇంటర్ ఫలితాల అవకతవకలకు పరాకాష్ఠంగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. ఏ ప్రశ్నలనైనా తనను అడగాలని కేటీఆర్ కోరగా ట్విట్టర్లో పలువురు వ్యక్తులు వేర్వేరు అంశాలపై కేటీఆర్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ కేటీఆర్ వ్యవహార శైలిపై స్పందిస్తూ, కేటీఆర్ మీకు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేనప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడాన్ని మీరు విధిగా భావిస్తున్నారా? ప్రభుత్వం సాధించిన విజయాలకు కలెక్టర్లు తమ ట్వీట్లలో మిమ్మల్ని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? మీరు రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారా? ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన గ్లోబరీనా వ్యవహారంలో మీ పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై ఏమైనా మాట్లాడుతారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి కేటీఆర్ నింపాదిగా సమాధానం ఇచ్చారు. నేను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని కాబట్టి ఆ అధికారంతోనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా. ఇక గ్లోబరీనా వ్యవహారం అంటారా? ఇంటర్ ఫలితాల తర్వాత వివాదం చెలరేగినప్పుడే దాని పేరును తొలిసారి విన్నాను. అప్పటి వరకు దాని గురించి కూడా నాకు తెలియదు అని ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నానని కర్ణాటకకు చెందిన ఓ ఇంజనీరింగ్ యువకుడు కోరగా, దేశంలో ఎవరు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చని, తెలంగాణలో చాలా మంది కన్నడీగులు ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నారని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కట్టంగూరులో టీజేఎస్ అధినేత కోదండరాం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించే విషయంలో విఫలమైంది. రాష్ట్రంలో ఇప్పటికీ 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియటం లేదు. 23 మంది విద్యార్థుల మరణాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఇలా జరిగిందని ఫిర్యాదు చేస్తే తిరిగి ఫిర్యాదు ఇచ్చిన వారిపైనే చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికైనా 23 మంది విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా అనే సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి పూర్తి నివేదికను ఇవ్వాలి. విద్యార్థులకు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలి. పరిపాలన సవ్యంగా లేక ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే ఇలా జరిగింది. విద్యార్థులకు మద్దతుగా జరగబోయే ధర్నాకు అధిక సంఖ్యలో విద్యార్థులు రావాలని పిలుపునిచ్చారు. కట్టంగూరు మండలం నుంచి జెడ్పీటీసీగా శ్రీధర్ పోటీలో తెలంగాణ జనసమితి తరఫు నుంచి ఉంటారు. వారు శ్రీధర్ది ఈ ప్రాంతంలోని ఈదులూరు గ్రామం, ఈ మండలానికి సంబంధించిన ఈదులూరు గ్రామం. ఎంఎస్సీ చేసిండు. నారాయణ కాలేజీలో చాలా మంచి పేరు, ఒక లెక్చరర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజీనామా చేసి ఇవాళ ఇక్కడ పోటీ చేయడానికి వచ్చారు. తప్పనిసరిగా ఇట్లాంటి విద్యావంతులు వాళ్ళ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మేము ప్రత్యక్షంగా ఎన్నికల్లో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో మాత్రమే పోటీ చేసినాం, ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఈసారి అది కూడా మేము పొత్తులో నిలబడి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బయట నుంచి మేము కాంగ్రెస్కు మద్దతునివ్వటం జరిగింది. ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం మేము స్వతంత్రంగా బరిలో దిగుతున్నాం. ఎవరితో పొత్తు లేదు. ఇవాళ మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే నిధులు విధులు కేటాయించి అవి నిజంగా స్వయం పాలనా సంస్థలుగా పెంపొందేటట్టు చూడాలని మేము డిమాండ్ చేస్తామన్నాం. ఇది మా కీలకమైనటువంటి డిమాండ్. నిధులు విధులు కేటాయిస్తే ఎక్కడికక్కడ స్థానిక సమస్యల తెలంగాణలో ఇంటర్ మార్కుల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. శారదా పీఠాధిపతి ఆశీస్సుల కోసం సమయం కేటాయించిన కేసీఆర్ కు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు సమయం దొరకలేదా అని నిలదీశారు. స్వాముల వైపే కాకుండా ఓట్లేసి గెలిపించిన ప్రజల వైపు కూడా చూడాలని కేసీఆర్ కు హితవు పలికారు. ప్రజల్ని అన్యాయంగా చంపడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా, తెలంగాణ సర్కార్కు ఎందుకింత అహంభావం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో విహెచ్ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ భావోద్వేగాలకు భరించలేక కంటతడి పెట్టారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలలో నల్లగొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ పర్యటించారు. చింతపల్లి మండల కేంద్రంలో 6వ తేదీన జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లను తనిఖీ చేశారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్, అబ్కారీ డిపార్ట్మెంట్ అధికారులతో, పీఓ, ఏపీఓలతో, ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జరగబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, అలాగే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట అదనపు పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని ఆయా సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. పడుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నది, వాటర్ టాయిలెట్ ఏమైనా చెక్ చేసుకుంటే మీది 6 ఫామ్ 6 రెడీ ఉంది కదా, బట్టలో పెట్టారా? రెండు రూట్స్కి ఒక జోనల్ ఆఫీసర్ ఉంటారు, ఒక రూట్కి ఒక రూట్ ఆఫీసర్ ఉంటారు. అట్లా సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసేసి 30వ తేదీ రెండో ట్రైన్ కూడా పియూసీ పెట్టాం పోలింగ్ స్టాఫ్కి. అట్లాగే 5వ తేదీ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ మెటీరియల్ ఉంటుంది. 6వ తేదీ దేవరకొండ డివిజన్ వరకు ఓటింగ్ ఉంటుంది. చాలా సిస్టమేటిక్గా పోలీస్ కోఆర్డినేషన్ కూడా, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పరంగా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లో ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పెడుతున్నాము. మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈసారి ప్రత్యేకంగా పెడుతున్నాం కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా చూస్తాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు వేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో నామినేషన్ సెంటర్కు చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డి వెంట చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి, నాయకులు అందెల శ్రీరాములు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కోసం, రోడ్ల అభివృద్ధి కోసం ఉద్యమాలు, కృష్ణా వాటర్ కోసం అనేక ఉద్యమాలు చేసి సాధించడం జరిగింది. ప్రతి మారుమూల గ్రామం కూడా తెలుసు, స్థానిక వ్యక్తిని కాబట్టి మహేశ్వరం మండలంలో, తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడం కోసం జిల్లా పరిషత్ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి మహేశ్వరం మండల కేంద్రాన్ని, మండలంలో ఉన్నటువంటి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం ముందుంటానని, స్వార్థ రాజకీయాలు కాకుండా, పార్టీలో మారడం కోసం కాకుండా, భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, దేశభక్తి పార్టీ, అటువంటి పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నందుకు గర్విస్తున్నా. స్వార్థానికి ఎటువంటి చావు లేకుండా మహేశ్వరం మండలంలో అధికారులలో అవినీతి, అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతిని పూర్తిగా అరికట్టడం కోసం ఇక్కడ జెడ్పీటీసీగా నామినేషన్ వేస్తున్నా. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ అండ ఉంది, కంపల్సరీ విజయం సాధిస్తా, అభివృద్ధి దిశలో ముందుంటానని తెలియజేస్తూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
మరిన్ని వివరములకు సంప్రదించండి ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి వాకిటి పద్మ అనంతరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వరికి మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకే విడతల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి అధికారం చేతికొచ్చిన తర్వాత రుణమాఫీ అనేది మర్చిపోయి తర్వాత మరి ఇవాళ రుణమాఫీ 3 విడతల 4 విడతల చేసే పరిస్థితి ఉన్నది. మరి రైతులకు చేసిన మేలు ఏముందో మీరందరూ ఆలోచించాలి. మరి ఈనాడు ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, కానీ దానివల్ల ఫలితమే లేదు. గవర్నమెంట్ రేట్ ఎక్కువ ఏం లేదు మనకు. మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న స్టేట్లలో చూస్తే 2500 రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధరతోటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి మన అందరము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ముందుకు తీసుకొచ్చుకొని మన గవర్నమెంట్ సాధించుకుంటే, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు రాబోయే రోజుల్లో రైతులని అందరినీ కాపాడే గవర్నమెంట్, బడుగు బలహీన వర్గాలను కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా శాలిని నామినేషన్ దాఖలు వేశారు. శాలిని వెంట డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తన ధ్యేయం అని చెప్పి సాగే వ్యక్తి, నిరాడంబరుడు. మరి అతని కోడలు కూడా అదే విధంగా యువత ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రాంతాన్ని ఒక మంచి మండలంగా తీర్చిదిద్దాలి. రంగారెడ్డి జిల్లాలో ఇటు ఎయిర్పోర్ట్ పక్కన మరియు ఫ్యాబ్ సిటీ పక్కన మధ్యలో ఉన్న ఈ మండలాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఇండస్ట్రియలే కానివ్వండి, నిరుద్యోగులకు మరియు రైతులకే కానివ్వండి, మంచినీరు వసతులే కానీ కల్పించాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దలు పిసిసి గారి ఆదేశాన్ని మేరకు ఈ ప్రాంతంలో గెలవాలనంటే శాలిని గారే అయితే బాగుంటుంది అంటని చెప్పి ఈ వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ ప్రాంతంలో శాలిని వారు గెలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీలో వారికి భవిష్యత్తు ఉంటుంది, ఇంకా జిల్లాలో కూడా మంచి స్థానం ఉంటుందంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. మఠంపల్లి టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ టికెట్ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణానాయక్కి ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్
శానంపూడి సైదిరెడ్డి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కృష్ణానాయక్ అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు బాణావత్ రమేష్, రవి నాయక్లు ఆఫీస్ బయటకు వచ్చి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. బానోతు రమేష్, బుఖ్యా రవి నాయక్లు ఓయూలో ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం ఎన్నో దెబ్బలు తిని రబ్బర్ బుల్లెట్లు కూడా మాకు తగిలినా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన ఓయూలో అందరికీ స్ఫూర్తిదాయకుడు కృష్ణానాయక్. ఆయన ద్వారా అనేక ఉద్యమాలు చేసి విద్యార్థి సంఘాల్లో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణానాయక్ కాకుండా మఠంపల్లి జెడ్పీటీసీకి టికెట్ ఉద్యమకారులను, విద్యావేత్తలను వదిలేసి దొంగలకు ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారని పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను సైదిరెడ్డి గుర్తించడం లేదన్నారు. ఇప్పటికైనా మఠంపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని ఉద్యమకారుడు కృష్ణానాయక్కి ఇవ్వాలి అంటూ కార్యకర్తలు కిరోసిన్ని పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారిని పక్కనే ఉన్న కార్యకర్తలు హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. నానపూడి సైదన్న గారికి గౌరవపూర్వకంగా ఇంకోసారి తెలియజేస్తున్నాము. మఠంపల్లి మండలం జెడ్పీటీసీ ముఖ్య కృష్ణానాయకుని ప్రకటించాల్సిందిగా మేము కోరుచున్నాము. 20 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి తెలంగాణ వస్తే పోరాటం చేసి మేము రబ్బర్ బుల్లెట్లు తగిలింది మాకు ఎవడో అనామకుడికి వచ్చేసి జెడ్పీటీసీ ఇస్తామంటే ఊరుకునే సమస్య లేదు. రాస్తా రూపులు చేయాలి మేము, అసెంబ్లీ ముట్టడి చేసేది మేము. టికెట్ మాకు ఇవ్వకుండా ఎవడో అనామకుడు ఇస్తారా? అన్నా నువ్వు వచ్చింది సంవత్సరం అయింది, మీ కృష్ణానాయక్ గురించి మీకు తెలియదు, ఇప్పటికీ చెప్తున్నాను మేము. మీరు ఇప్పుడు కూడా ముంచిది ఏం లేదు. మఠంపల్లి జెడ్పీటీసీగా ముఖ్య కృష్ణానాయకుని మాత్రమే మీరు ఎన్నిక చేయాలి, లేదంటే ఇంకోసారి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా తీగల అనితారెడ్డి కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు వేశారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు కార్తీక్ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి హాజరయ్యారు. చాలా పెద్ద ఛాలెంజ్లు నేను తీసుకొని ప్రతి గ్రామంని మంచిగా అభివృద్ధి తెచ్చి ఒక ఆదర్శ గ్రామంగా నా పేరు నిలబెట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారే కానీ లేకపోతే భగవంతుడికి కూడా నేను చాలా కృతజ్ఞతలై ఉండి నా బాధ్యత అనేది ఖచ్చితంగా నేను మంచిగా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా మారిన ఫణి రేపు అతి తీవ్రంగా 1న పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణం చేస్తుందని పేర్కొన్నారు. అయితే తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయాన్ని మాత్రం అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఈ విషయంలో రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రానికి మాత్రం ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి 630 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 910 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 1090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణించే సమయంలో గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రభావంతో రేపు, ఎల్లుండి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఉంటాయని వివరించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు దేశవ్యాప్తంగా 4వ దశ సార్వత్రిక ఎన్నికలు. 8 రాష్ట్రాలు, 71 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. నేడు ఇంటర్ బోర్డు ముట్టడికి అఖిలపక్షం పిలుపు. హాజరు కానున్న ఆల్ పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు.
23 మంది విద్యార్థుల మరణాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్న టీజేఎస్ నేత కోదండరాం. గ్లోబరీనా సంస్థ పేరును ఇప్పుడే తొలిసారి వింటున్నాను. ట్విట్టర్ వేదికగా నెటిజన్ల సందేహాలను నివృత్తి చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.